ముల్లంగి ఆకుల టిక్కీ. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కొత్తగా ఉంది కదా, డిఫరెంట్గా అందరికీ ఇష్టమైన విధంగా మనం మేడం ఎప్పుడు తయారు చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినే విధంగా. సో ముల్లంగి ఆకుల టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముల్లంగి ఆకులు, బంగాళదుంప తురుము, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, బియ్యపిండి, శనగపిండి, సాయంత్రం లవణం, నూనె. ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం కలిపేద్దాం. ఓకే. సో ఫస్ట్ ముల్లంగి ఆకులను తీసేసుకుందాం. ముల్లంగి ఆకులు సో మనం చక్కగా ముల్లంగి ఆకులని మంచిగా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కడిగేసేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా ఇట్లా కట్ చేసేసుకున్నాం. సరిపోతుందా? సరిపోతుంది. సో ఇలాగ మనము అంటే మనకి ఎంత కావాలో అంత ముల్లంగి ఆకులను తీసేసుకున్నాం అనమాట. యా, ఇది తీసుకొని ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. ఓకే, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, అల్లం మొత్తం వేసేసైనా అల్లం ముక్కలు ఒక స్పూన్ ఉంటుందన్నమాట, లేదంటే ఒక చిన్న ఇంత అల్లం ముక్క ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా కంప్లీట్గా ఒక స్పూన్ ఉంటుంది. సో ఒక 4-5 వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతే కాకుండా పచ్చిమిర్చి, సో ఒక హాఫ్ పచ్చిమిర్చి వేసుకుందాము. ఇవి ఎక్కువ బ్లాక్ ఉన్నాయి కాబట్టి ఇవి కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి చూసుకొని తీసుకోవాలి. సో ఒక హాఫ్ అనమాట, హాఫ్ వేసుకుంటున్నాం. లేదు అంటే కనుక 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నా పర్వాలేదు. అండ్ దీంట్లో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది తురుముకున్న బంగాళదుంప తురుము. సో మనం ఆల్రెడీ తురిమి ఇలాగా పెట్టేసుకున్నాము. కాకపోతే ఏంటంటే బంగాళదుంపకి కొంచెం ఇమీడియట్గా బ్లాక్ అయిపోయే తత్వం ఉంటుంది కాబట్టి అలా నీళ్ళలోంచి తీసి ఇక్కడ పెట్టుకున్నాం అనమాట ముందుగా మేము, ఈజీ అవుతుందని. సో మీరు కూడా బంగాళదుంప తురుముకొని చక్కగా నీళ్ళలో వేసుకునే ముందర కనుక ఇలా వేసుకుంటే తెల్లగా ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ మనకి బ్లాక్ అయితే ప్రాపర్టీస్ ఏం చేంజ్ అవ్వవు కదా. ఓకే. అండ్ ఇప్పుడు దీంట్లో బియ్య పిండి కూడా వేసుకుందామా? మొత్తమా అంటే మనం కలుపుతున్నప్పుడు మనకు తగినంతగా వేసేసుకోవచ్చు. ఓకే, ఇదైతే ఒక చిన్న కప్పే ఉంది కాబట్టి ఒక కప్పు బియ్య పిండి, అలాగే ఒక హాఫ్ కప్ శనగపిండి తీసుకుందాము. ఒకవేళ కావాలి అనుకుంటే కనుక మళ్ళీ కలుపుకుందాము. అలాగే జీరా పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్, ఎందుకంటే మంచిగా అరుగుతుందనమాట. ఇవన్నీ కూడా తీసేసుకున్నాం కాబట్టి. మిరియాల పొడి కూడా ఉంది కదా. మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్, అలాగే సాయంత్రం లవణం తగినంత. సో సాయంత్రం లవణం ఇవన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదిగో కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. అంటే మనకి దీంట్లో ఆల్రెడీ ఈ ఆకుని మంచిగా కడిగి పెట్టేసుకున్నాము. అట్ ద సేమ్ టైం ఏంటది మనకి బంగాళదుంపలో కూడా కొంచెం వాటర్ ఉంటాయి కదా. సో అది ఒకవేళ సరిపోకపోతే కొంచెం కొద్దిగా చల్లుకుంటూ అలా కలుపుకోవాలన్నమాట, మొత్తం కలిసిపోయేలాగా. సో మ్యామ్ నేను ఈ లోపల కలుపుతూ ఉంటాను. మీరు అంటే ఈ ముల్లంగి ఆకులో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎవరెవరు ఎక్కువ తీసుకుంటే మంచిది అనేది చెప్పండి. ముల్లంగి అనగానే మనందరికీ కూడా అది చాలా వాతం చేస్తుంది, చాలా వేడి చేస్తుంది అని అందరూ అనుకుంటారు. అయితే ముల్లంగి ఆకులు మాత్రం మనకి చాలా హితకరంగా ఉంటాయి. అంటే పిత్తదోషని చాలా వరకు తగ్గిస్తుంది, అంటే మనకి చాలా వేడిని కూడా తగ్గించేస్తుంది. ముఖ్యంగా ఇది కళ్ళకి చాలా హితకరంగా ఉంటుందన్నమాట. అంటే మనకి కంజంక్టివైటిస్, కళ్ళు రెడ్గా అయిపోవడం, వాటర్ కారడము, డ్రై అయిపోవడం, ఈ మధ్యకాలంలో కంప్యూటర్ ఎక్కువగా చూడడం వల్ల కళ్ళల్లో ఉన్నటువంటి నీరు శాతం కూడా చాలా వరకు తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు కదా. సో అలా మనకి ఆ కళ్ళకి హితకరంగా ఉండి కంట్లో ఉన్నటువంటి నీరు శాతం అలానే ఉండి చాలా ప్రొటెక్టివ్ లేయర్స్ అలానే ఉండడానికి ఈ ముల్లంగి ఆకులు చాలా హితకరంగా ఉంటాయి అన్నమాట. అలానే మనకి డైజెషన్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మనం తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం అయిపోయి తర్వాత అది అంటే సరైన ప్రాసెస్లో అదంతా కూడా జీర్ణమై మనకు కావాల్సినటువంటి పోషక విలువలన్నీ కూడా అందజేస్తుంది. సో ఇంకా తెలుసుకుందాము. ముందుగా అయితే నేను ఇదిగో ఇలా కలిపి పెట్టేసుకున్నాను. నాకైతే ఎక్కువగా నీళ్లు కూడా అవసరం పడలేదు. జస్ట్ కొద్దిగా అంటే ఒక పావు గ్లాస్ పోసుకున్నానో లేదో కూడా డౌటే. సో పావు గ్లాస్ వరకు పోసుకుంటూ ఉండొచ్చు. అలా కలుపుకొని ఇదిగో ఇలాగా మనం టిక్కీలు చేసే విధంగా ఇలా రావాలన్నమాట. సో ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనం తయారు చేసేసి పెట్టుకున్నాం కాబట్టి స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుందాము. పాన్ పెట్టేసుకుందాము. అలాగే దీంట్లో నూనె కూడా వేసేద్దాం. సో మేడం నూనె వేస్తారు తగినంత. మనం జస్ట్ ఫస్ట్ ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇలా ఏంటంటే మనకి జస్ట్ నూనెని ఇలాగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే చక్కగా ఉంటుందన్నమాట.
ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. కొద్దిగా ఫ్లేమ్ తగ్గించేసుకొని మనం ఇప్పుడు టిక్కీలాగా తయారు చేసుకొని వేసేసుకుందాం సన్నగా. సో వీలైనంత సన్నగా తయారు చేసుకోవాలి. సో దట్ ఏంటంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట. చూసారు కదా గ్రీన్ కలర్లో చక్కగా ఆనియన్స్ కూడా మంచిగా కనిపిస్తూ, మరీ ఎక్కువగా నూనెలో ఫ్రై చేసేస్తే వాటిలో ఉన్న విలువలు పోతాయి కాబట్టి ఇలా. మామూలుగా ఇప్పుడు ముల్లంగిలో గ్యాస్ పోయే ప్రాపర్టీ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా, ఆకుల్లో కూడా ముల్లంగిలో ఉన్న ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా మనకి ముల్లంగి ఆకులలో అధికంగా ఉంటాయి. ఇలా మనం కొంచెం ఉడకబెట్టినట్టు కానీ లేకపోతే ఇట్లా స్టీమ్ పైన మనము దానిని ఉడికించినట్టుగా ఉన్నప్పుడు ముల్లంగి ఆకులు అన్నీ కూడా త్రిదోషాలను సమతుల్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే త్రిదోషాలు అన్నింటిని కూడా సామ్య స్థితికి తేవడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది. అలానే మనకి ఒకవేళ అంటే పచ్చి ముల్లంగి ఉందనుకోండి, అదేం చేస్తుందంటే కొంచెం కఫ పిత్త దోషాలను అధికంగా ఉంచుతుంది అనమాట. సో వాత దోషాలను కూడా కొంచెం తక్కువగా ఉంచుతుంది. అంటే ఎట్ ద టోటల్ పాయింట్ ఏమొస్తుందంటే త్రిదోషాలు అన్నింటినీ కూడా సామ్య స్థితిలో ఉంచుతూ మనకి కఫ పిత్త దోషాలను పెంచుతుంది అనమాట. ఓకే, సో త్రిదోషాలను సమపాలనలో ఉంచుతుంది అనమాట అయితే. ఓకే, అందుమూలన ఉపయోగపడుతుంది. సో అంటే ఇది ఎవరైనా తీసుకోవచ్చా లేకపోతే రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా తీసుకోవచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు. కానీ ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముల్లంగితో చేసినటువంటి ఏ పదార్థం తిన్నప్పుడైనా కానీ వెంటనే పాలు కానీ ఫిష్ కానీ తినకూడదు అనమాట. సో అది మెయిన్ కాంట్రాఇండికేషన్ అనమాట. మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా అవి ఏవైతే మనకి కాంట్రాఇండికేషన్ అని చెప్తారు చూసారా, తినకూడదు అని. మంచిది కదా, అంటే కొన్ని కాంబినేషన్స్ ఏమంటారు, పొట్లకాయ తిన్నప్పుడు కూడా ఎగ్ తినకూడదు కాంబినేషన్ అనేది. ఆ ఉష్ణత్వం దానిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఇది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ముల్లంగి కానీ ముల్లంగితో చేసినటువంటి ఏ ఆహార పదార్థంతో పాటు కూడా పాలు కానీ ఫిష్ కానీ అంటే చేపలు కానీ తినకుండా ఉండాలి. ఓకే, సో చూద్దాం మ్యామ్ ఒకసారి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఒకసారి టర్న్ చేసుకుందాం మెల్లిగా, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కూడా తిప్పుకోవాలి. ఇలా చక్కగా రెండు వైపులా కూడా కాల్చేంత వరకు, అంటే రెండు వైపులా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద వేగించుకోవాలి. అలా చేద్దాం. అంటే చాలా బాగుంది, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఎస్పెషల్లీ మనకి పిల్లలు తినడమే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంట్లో ఉండే నలుగురు కోసం ఒకళ్ళ కోసం ఒకటి తయారు చేయలేం కాబట్టి అందరి కోసం కూడా అందరూ తినే విధంగా ఇంట్రెస్ట్గా తినే విధంగా ఉండాలన్నమాట. మనం అలా తయారు చేసుకుంటున్నాం. చూడడానికి కలర్ఫుల్గా ఉంది అండ్ ఆ స్మెల్ కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. దీంట్లో జీలకర్ర కూడా వేసాం కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. సో ఈ సీజన్లో మనకి త్వరగా కూడా అరుగుతుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది అనమాట. ముల్లంగి కంటే కూడా ఆకులు ఇంకా త్వరగా డైజెషన్ అవుతాయి. ఓకే, మరి ఇవి రెండు వైపులా చక్కగా కాల్చుకుందాం. సో ఇవి రెండు వైపులా కూడా చక్కగా కాలిపోయినాయి. ఇంకొక 1 minute కనుక స్టవ్ పైన ఉంచుకుంటే పర్ఫెక్ట్గా లోపల కూడా మంచిగా అయిపోతుంది అనమాట, కుక్ అయిపోతుంది. అండ్ ఈ లోపు ఇంకా వీటిలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి, ఎలాంటి ఆహార గుణాలు ఉన్నాయి చెప్పండి. ముఖ్యంగా మనకి ఇంకా 2 అధికమైనటువంటి గుణాలు మన ఈ ముల్లంగి ఆకులలో ఉన్నాయన్నమాట. అదేంటంటే మనకి కాలేయానికి చాలా హితకరంగా ఉంటుంది. అలానే మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని బాగా తగ్గించేసి మనకి నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి కూడా ఉపయోగంగా ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటికి పంపిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ మెయింటైన్ అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. అలానే కాన్స్టిపేషన్కి కూడా రూల్ అవుట్ చేసేస్తుంది, అంటే మలబద్ధకాన్ని చాలా వరకు తగ్గించేస్తుంది అనమాట. ఓకే, ఈ రోజుల్లో కావాల్సింది అదే, అందరూ దాంతోనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి మలబద్ధకం సమస్య కూడా పోతుందంటండి ఇలా తయారు చేసుకొని తిన్నట్లయితే. సో మంచిది కదా. మనకైతే తయారైపోయింది కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది. చూడ్డానికైతే కళ్ళకి ఇంపుగా ఉంది, లైక్ చూడ్డానికి చాలా అందంగా ఉండడంతో పాటు మంచి సువాసన భరితంగా కూడా ఉందబ్బా. పిల్లలకు కనుక ఇలా తయారు చేసి పెడితే అమ్మ నా కోసం ఏం చేసావు ఈరోజు, ఏంటి ఇంత డిఫరెంట్గా ఉంది, బాగుంది అని అనుకుంటూ ఉంటారు. సో ఇలాగా తయారు చేసేసుకున్నాము. సో నిజంగానే చాలా గుమగుమలాడిపోతుంది, చూస్తుంటే నాకే తినాలనిపిస్తుంది కానీ ఛాన్స్ లేదు. సో ముఖ్యంగా మనకి అలర్జీ సమస్యల నుంచి తగ్గించడంతో పాటు అలానే దగ్గు, జలుబు, ఆస్తమా వీటన్నింటి నుంచి మన శరీరానికి ప్రొటెక్షన్ అంటే ఇమ్యూనిటీ శక్తిని ఇస్తూ అలానే కాలేయానికి ఉపయోగపడేటువంటి ఈ ముల్లంగి ఆకుల టిక్కీ రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా ముల్లంగి ఆకుల టిక్కీ. అధిక వేడి చేసిందా అంటే ఏం తిన్నా తినకపోయినా వేడి చేస్తుందా, అయితే ఈ ముల్లంగి ఆకుల టిక్కీ తినేసేయండి. కళ్ళు నొప్పులు వస్తున్నాయా, దురదలు వస్తున్నాయా అంటే బాగా ఓవర్ హీట్ చేసి మనం కంప్యూటర్ సెల్లు ఎక్కువగా చూస్తున్నారా, అయితే కూడా ఈ ముల్లంగి ఆకులు తినేసేయండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా చాలా ఉన్నాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది, గుడ్ కొలెస్ట్రాల్ మెయింటైన్ అయ్యేలాగా చేస్తుంది. సో మరి ఇన్ని ఔషధ గుణాలు ఉన్న ఇంత ఆరోగ్యాన్ని మనందరికీ అందించే ఈ ముల్లంగి ఆకుల టిక్కీ ఎలా ఉందో ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తాను.
వేడి వేడి ఎంత మంచిగా ఇట్లా తినాలబ్బా, ఇట్లా పొగలు వస్తూ అప్పుడు తినాలి, అదే బాగుంటుంది. టేస్టీ నిజంగానే ఏదైనా వేడివేడిగా తింటే దాన్ని అంటే అది ఈజీగా డైజెషన్ అవుతుంది అని తినే ప్రాసెస్ కూడా అదే అనమాట. ఓహో, ఎప్పుడైనా మనం ఇలా వండుకున్నది మాత్రం చక్కగా యాజ్ ఇట్ ఈస్గా తినాలి. మనకి ఫ్రూట్స్ కూడా ఎలా అయితే మనకి చెట్టు పైన అవైలబుల్గా ఉంటాయి అలానే కోసుకొని తినాలి. ఓహో, అలా తినే పద్ధతిలో కొన్ని ఈజీగా డైజెషన్ అవుతుంది అనమాట. కరెక్ట్ ప్రాసెస్ అది. ఓకే, సో ఇదైతే వేడివేడిగా ఉందబ్బా, నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. నాకైతే అల్లం ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం మ్యామ్. నోట్లో పెట్టుకోగానే లైక్ ఏంటంటే ఆ ముల్లంగి అల్లం కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. దాంట్లో వెల్లుల్లి అల్లం వేసాం కదా, పచ్చిమిర్చి కొంచెం కారంగా తగులుతూ ఎంత బాగుందో మా ఖచ్చితంగా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మీ అందరికీ అందించే ముల్లంగి ఆకుల టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ముల్లంగి ఆకుల టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ఆకులు, బంగాళదుంప తురుము, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, బియ్యపిండి, శనగపిండి, సాయంత్రం లవణం, నూనె. ముల్లంగి ఆకుల టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ముల్లంగి ఆకులు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 చెంచా అల్లం తురుము, 1 చెంచా వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, బంగాళదుంప తురుము, 1 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు శనగపిండి, 1/2 చెంచా జీరా పొడి, 1/2 చెంచా మిరియాల పొడి, రుచికి సరిపడా సైంధవ లవణము, అలాగే సరిపడా నీళ్లు పోసి మిశ్రమం బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాలు నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక కలుపుకున్న మిశ్రమాన్ని టిక్కీలాగా చేసుకొని పాన్ మీద వేసి 2 వైపులా చక్కగా తిప్పుకుంటూ కాల్చుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మలబద్ధకాన్ని అలాగే ఎలర్జీ సమస్యలను తగ్గించే ఆరోగ్యకరమైన ముల్లంగి ఆకుల టిక్కీ రెడీ.